जरा కొద్దిగా లోపలి కుర్చీ లేవా నన్నారక ఆన్లైన్ కట్టున్నాను जरा बिजी ఉండే మా కొడుకు జర బిజీ ఉండే కొడుకు ఇగో ఇదారా ఇదనే అమ్మ బుద్ధి శాంతక ఇడవమ్మ అల్లమ్మ ఇప్పుడు ఒక్కడేనా ఒకడే పూలగాడు ఒక్క బాగా ఇబ్బంది ఉంటుంది మాట్లాడడం చదవాలంటే ఇబ్బంది ఆర్థిక పరిస్థితి అన్న ఇప్పుడు వేమున్నా వీడొక్కడు చేస్తేనే జాబ్ చేస్తున్నాయి మనం ఈ పెళ్ళికి నా వంతు సాయం హ్యాపీగా పెళ్లి చేసుకున్నాకైతే నేను చెప్పిన మాటలు గుర్తుంచుకో. ఏం కాదు, మస్తు మంది పెళ్ళిళ్ళు అయినాక చదువుకున్నారు ఉన్నారు, జాబ్ తిరుపతి పోతున్నారు. అందుకే ఇవ్వాలి వచ్చిన లేకపోతే తిరిగిపోయి వద్దుంటే వాడనిస్తాను. ఖర్చులు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. మిర్దొడ్డి గ్రామానికి చెందినటువంటి ఎర్రొల్ల శాంతవ్వ గారి కూతురు అంజలి వివాహం రేపు జరగబోతా ఉంది. పాపం ఈ కుటుంబం చాలా ఇబ్బందులతోటి, మనందరికీ తెలుసు, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలనంటే ఎంత ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయో అందరం అనుభవించిన వాళ్ళమే. అట్లా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబంలో భర్త లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు తన కూతురు అంజలి వివాహం రేపు జరగబోతా ఉంది. ఆ వివాహానికి మా వంతు సహాయంగా ఒక 10,000 రూపాయలు నేను, ఒక 50 కిలోలు మా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి గారు ఇక్కడ వారికి సహాయంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది దాతలు కూడా ఈ వివాహానికి సహాయం అందించారు అని చెప్పేసి తెలపడం జరిగింది. గతంలో ఈ ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఫైరవీలు లేకుండా, ఎలాంటి రికమెండేషన్లు లేకుండా 1,16,000 రూపాయలు పెళ్ళైన మరుక్షణం నెల లోపట వాళ్లకు కళ్యాణ లక్ష్మి పేరుతోటి అకౌంట్లోకి వచ్చేది. ఇప్పుడు అలాంటి పథకాలన్నీ కూడా నీరుగారుస్తూ ప్రభుత్వం ఇట్లాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో చాలా విఫలమైపోతా ఉంది. ప్రభుత్వం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామ పెద్దలుగా, ఈ గ్రామ నాయకులుగా, ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇట్లాంటి నిరుపేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఆడపిల్ల పెళ్లి చేసినా కూడా మా వంతు సహాయంగా మేము సహాయం చేస్తూ వెళ్తా ఉన్నాం. ఇలాంటి సహాయాలకు ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.